హాయ్ గైస్. సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావడం జరిగింది అనమాట. సో ఇది చాలా ఫ్రెష్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ కూడా మనకి జస్ట్ నిన్నే వచ్చిందనమాట. సో 22nd వచ్చింది, జూలై 22nd. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే పోస్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట. ఓకేనా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది పోస్ట్కి. అండ్ అలాగే మనకి మొత్తం ఈ యొక్క పోస్ట్కి మనకి 100 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడ చూసుకుంటే మనకి 100 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే మనం పే స్కేల్ చూసుకుంటే మినిమం వచ్చేసరికి దాదాపు 33,000 అనమాట. 33,000 నుంచి ₹1,00,000 వరకు మనకి పే స్కేల్ ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే ఏజ్ చూసుకుంటే మనకి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ అనమాట. ఎప్పటికి జూలై ఫస్ట్ కల్లా మనకి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. అలాగే మినిమం 18 ఇయర్స్ ప్లస్ ఉంటే మనం ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ నుంచి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొత్తం శాలరీ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎప్పటి నుంచి అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, మొత్తాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మనం ముందుగా అప్లై ప్రాసెస్ చూసుకుంటే ఆఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారనమాట. సో psc.ap.gov.in అని. సో ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. కాకపోతే అప్లికేషన్స్ అనేది మనకి 28వ తారీఖున ఓపెన్ అవుతాయి అనమాట. సో మనం 28వ తారీఖు నుంచి మనం అప్లై చేయాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 17 అనమాట. ఆగస్ట్ 17 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో అప్పుడే అయితే అప్లికేషన్ రిలీజ్ అవ్వలేదు. మీకు 28న నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేది. సో మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు. 28 నుంచి జూలై 28 నుంచి ఆగస్ట్ 17 వరకు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఎగ్జామినేషన్ మోడ్ చూసుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి బేసిక్గా మెయిన్గా రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్, ఇంకోటి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు కూడా ఆబ్జెక్టివ్ టైపే, దట్టు ఆఫ్లైన్లో జరుగుతాయి అనమాట. దట్టు మన విశాఖపట్నంలోనే, మన ఏపీలోనే జరుగుతాయి. ఓకేనా. సో మీరు హైదరాబాద్ నుంచి అప్లై చేసుకున్నా మీరు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ వచ్చి మీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్ అన్నది సెప్టెంబర్ 7th అవుతుంది అనమాట. సెప్టెంబర్ 7th వీళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీరు ఎక్కడి నుంచి అప్లై చేసినా మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్ కూడా మీకు కింద సెంటర్స్ చూపిస్తాను. ఆ యొక్క మీ సెంటర్స్ మీరు ఏ దగ్గరలో, ఏ స్టేటు, సారీ ఏ సిటీ మీకు దగ్గరలో ఉంటే మీరు అది పెట్టుకోవచ్చు అన్నమాట అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. ఓకేనా. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బాటనీ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ జియాలజీ, అగ్రికల్చర్. ఇలా మీకు ఇందులో ఏ యొక్క డిగ్రీలో ఈ మీ యొక్క ఫీల్డ్ ఇందులో ఏదైనా సరే మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అండ్ అలాగే మెయిన్గా 2 స్టెప్స్ చెప్పాం కదా మోడ్ ఆఫ్ సెలెక్షన్. ఒకటి స్క్రీనింగ్ అండ్ ఇంకోటి మెయిన్ ఎగ్జామినేషన్. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ ఫిజికల్ టెస్ట్ ఏంటంటే మనం మెయిల్స్ అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 163 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా. అలాగే అమ్మాయిలు అయితే 150 సెంటీమీటర్స్ తక్కువ ఉండకూడదు. అండ్ అలాగే మన ఐసైట్ వచ్చేసరికి నార్మల్ ఐసైట్ ఉండాలన్నమాట, ఎక్కువ ఐసైట్ ఉండకూడదు. నార్మల్ వాల్యూ అంత ఉండాలన్నమాట. అండ్ అలాగే మనకి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి అబ్బాయిలకి అయితే 25 కిలోమీటర్స్ విత్ ఇన్ 4 అవర్స్లో మనం నడాలన్నమాట. అండ్ అలాగే ఉమెన్స్ వచ్చేసరికి, అమ్మాయిలు వచ్చేసరికి 16 కిలోమీటర్లు విత్ ఇన్ 4 అవర్స్లో నడాలన్నమాట. ఓకేనా. సో ఇది వాకింగ్ టెస్ట్ అనమాట. అండ్ అలాగే మీకు కానీ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఏది ఉన్నా సరే, ఏబీసీలో ఏ ఒకటి ఉన్నా సరే మీకు బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే ఒక 1 బోనస్ మార్కు, బి ఉంటే 3 బోనస్ మార్క్స్, సి ఉంటే 5 బోనస్ మార్క్స్. మీకు ఏ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. దాన్ని బట్టి మీకు ఏ సర్టిఫికేట్ ఉందో చూసి అన్ని బోనస్ మార్క్స్ మీకు యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా. అండ్ అలాగే మనకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అనమాట. అంటే మెడికల్ టెస్ట్ కూడా ఉంటాయి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత. ఓకేనా. ఈ యొక్క సెంటర్స్ మీరు చూసుకుంటే ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఏ దగ్గరలో ఉంటే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఏజ్ ఆల్రెడీ చెప్పాను కదా, మనకు మినిమం 30 ఇయర్స్ అండ్ అలాగే మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలన్నమాట. అండ్ అలాగే మనం అప్లికేషన్ ఫీజు చూసుకుంటే
అలాగే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏమైనా మోడిఫికేషన్ కావాలంటే వీళ్ళకి మళ్ళీ ₹100 పే చేయాలన్నమాట ఈచ్ కరెక్షన్‌కి. అంటే ఈచ్ మోడిఫికేషన్‌కి మీరు మళ్ళీ ₹100 పే చేసి ఆ యొక్క డేటాని మీరు మోడిఫై చేసుకోవాలన్నమాట. సో అలా కాకుండా మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేస్తే ఈ యొక్క ₹100 మనకి పే చేసి మోడిఫై చేయక్కర్లేదన్నమాట. ఓకేనా. ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ₹250 అనమాట. అండ్ అలాగే ₹80 ₹80 ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. ఓకేనా. సో టోటల్గా మీరు 330 పే చేయాలన్నమాట ఎగ్జామ్ ఫీజు. కానీ అక్కడ చూసుకుంటే హవెవర్ ది ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ 80 ఓన్లీ. సో కానీ ఈ ₹80 అందరూ పే చేయక్కర్లేదన్నమాట. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు పే చేయక్కర్లేదు. కాకపోతే 250 అనేది అందరూ పే చేయాలి. ఈ ₹80 అనేది ఈ కేటగిరీస్ తప్ప మిగతా వాళ్ళు పే చేయాలన్నమాట. ఓకేనా. నాలో మీకు చెప్పాను స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అవి ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో ఇవంతా కూడా నార్మల్ డీటెయిల్స్. మీకు ఈ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ అలాగే అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అప్లై విండో అనేది 28 ఓపెన్ అవుతుంది అనమాట. మీకు అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీరు చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కోసం ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.